Find the difference of prime values of 9 and 3 in 3, 4, 5, 8, 9, 7. Prime values. Prime values ఏమంటారు? Face values అంటాం. Prime values ఏమంటాము? Face values అంటాం. Prime values ఏమంటాము? Face values అంటాం. అవునా? Face values అంటాం. సో ప్రధాన విలువలు. సో ప్రధాన విలువలు వ్యత్యాసాన్ని, ప్రధాన విలువలు అంటే దాన్ని ఏమంటారు అంటే ముఖ విలువ అంటాం. ప్రధాన విలువలు అంటే దాన్ని ఏమంటారు? ముఖ విలువలు అంటారు. అవునా? ముఖ విలువలు అంటారు. అవునా? ప్రైమ్ వాల్యూస్. జాగ్రత్త అండి. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్రైమ్ వాల్యూస్. నేను అడిగింది ప్రైమ్ నెంబర్స్ కాదు, ప్రైమ్ వాల్యూస్. ఏమన్నాను? ప్రైమ్ వాల్యూస్. అంటే 9 యొక్క ప్రైమ్ వాల్యూ ఎంత? 9. 3 యొక్క ప్రైమ్ వాల్యూ ఎంత? 3. సో వీటి యొక్క డిఫరెన్స్ అన్నాడు 9 - 3 అంటే ఆన్సర్ ఎంత? 6. యువర్ ఆన్సర్ ఇస్ 6. ఓకేనా? చూడండి అమ్మా, ఫేస్ వాల్యూస్. ప్రధాన విలువ అంటే ముఖ విలువలు. 9 యొక్క ముఖ విలువ 9. 3 యొక్క ముఖ విలువ 3. వీటి మధ్య ఏమన్నా నేను భేదం అన్నాను. అంటే 9 లోకి 3 పోతే ఆన్సర్ ఎంత? 6. సో విచ్ ఆప్షన్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Previous question. Find the difference of ethnic values of ethnic values. Find the difference of ethnic values of 9 and 3. 9 and 3 in 9834. 9834 తెలిమిన వాళ్ళు సంఖ్య 9834 లోని 9,3 యొక్క జాతి విలువల మధ్య భేదం ఎంత? జాతి విలువల మధ్య భేదం ఎంత? ఇక నేను అడిగింది ఏ వాల్యూ అడిగినా? ఎథనిక్ అన్నాను. అండ్ ఎథనిక్ వాల్యూ. ఎథనిక్ అంటే ఎథనిక్ ఇంకో నేమ్ ఏంటిది? ఫేస్ వాల్యూ. ఎథనిక్ ఇంకో నేమ్ ఏంటిది? ఫేస్ వాల్యూ. ఎథనిక్ ఇంకో నేమ్ ఏంటిది? ఫేస్ వాల్యూ. ఎథనిక్ వాల్యూ ఆఫ్ 9. ఎథనిక్ వాల్యూస్ ఆఫ్ ఎవరన్నాడు? 9 and 3 అన్నాడు. అండ్ ఎథనిక్ వాల్యూ ఆఫ్ 9 and 3. ఎథనిక్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ. ఎథనిక్ వాల్యూ అంటే ఏ వాల్యూ? ఫేస్ వాల్యూ. అంటే 9 ఫేస్ ఎలా ఉంటుంది? 9 కదా. 9 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 9. 9 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 3. ఇక్కడ ఏమడిగాను? డిఫరెన్స్ అన్నాను. డిఫరెన్స్ అంటే 9 లోకి 3 పోతే ఎంత? 6. అవునా? 6. తెలిమిన వాళ్ళు జాతి విలువ అన్నాను. జాతి విలువ. అవునా? జాతి విలువ. ఏ జాతి విలువ గురించి అడిగాను? 9 and 3. 9 యొక్క జాతి విలువ ఎంత? 9. 3 యొక్క జాతి విలువ ఎంత? 3. 9 లోకి 3 పోతే ఆన్సర్ ఎంత? 6. ఓకేనా? సో వీటికి ఇంకో నేమ్ ఏమున్నాయి? ఫేస్ వాల్యూస్ ఇంకో నేమ్ ఉన్నాయి. ఎథనిక్ వాల్యూ, ఇంకా స్టాటిక్ వాల్యూ, ఇంకా ప్రైమ్ వాల్యూ. అవునా? ప్రైమ్ వాల్యూ. ఇవన్నీ కూడా ఏంటిది? అనదర్ నేమ్ ఆఫ్ ఫేస్ వాల్యూస్. తెలియడం వాళ్ళు ముఖ విలువకి మరో పేరు జాతి విలువ ఉంటుంది, స్థిర విలువ ఉంటుంది. అవునా? ఇవన్నీ కూడా ఇంకో నేమ్స్ అన్నమాట. మరి ఇప్పుడు 9 లోకి 3 పోతే మన ఆన్సర్ ఎంత అవుద్ది? 6 అవుద్ది. సో ఆప్షన్ ఇవ్వలేదు. యువర్ ఆన్సర్ ఇస్ 6. What is the sum of the largest and smallest 4-digit numbers made by using face value of primes without repetition? తెలిమిన వాళ్ళు ముఖ విలువలు గల ప్రధాన సంఖ్యలను ఉపయోగించి పునరావృతం కాకుండా తయారు చేసిన అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మొత్తం ఎంత? CDS 2024. Take the question. See, so question కొంచెం carefully అవుదాం. What is the sum of the largest and smallest 4-digit number? So you have to take 4-digit number. First English medium, listen carefully, close your textbooks and keep silence and sit like a very humble position. 4-digit number కావాలి. 4-digit number highest కావాలి, 4-digit number lowest కావాలి. మరి ఏ డిజిట్ వాడాలి అని నీకు డౌట్ ఉంటుంది. ఏమైనాడు క్వశ్చన్ ఇక్కడ? యూజింగ్ ఫేస్ వాల్యూ అని పేరు చేశాడు, నేమ్ చేశాడు. ఫేస్ వాల్యూ అన్నాడు. ఏ ఫేస్ వాల్యూ అట? ప్రైమ్స్ అన్నాడు. ఏమన్నాడు? ప్రైమ్స్. సో ఇక్కడ మనకి ఫేస్ వాల్యూ ప్రైమ్స్. అవునా? ఫేస్ వాల్యూ ప్రైమ్స్. ప్రైమ్ వాల్యూ కాదు. క్వశ్చన్ ఇవ్వడం జాగ్రత్త. ఏమన్నాడు? ప్రైమ్ వాల్యూస్ అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? ఫేస్ వాల్యూ ప్రైమ్స్. ఫేస్ వాల్యూ ప్రైమ్స్ ఎవరున్నారు? 2, 3, 5, 7. సో ఫేస్ వాల్యూ ప్రైమ్స్ ఎవరు? 2, 3, 5, 7. వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఏమంటాము? ప్రైమ్ నెంబర్స్ అంటాం. వీటికి ఏమంటున్నాడు ఇక్కడ? ప్రైమ్ వాల్యూస్ అన్నాడా? అనలేదు. జాగ్రత్త చూడండి. ఏమన్నాడు?
ఫేస్ వాల్యూ ప్రైమ్స్ అంటే ప్రైమ్స్ యొక్క ఫేస్ వాల్యూ. మనకు డిజిట్ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఎవరు 2 3 5 7 అవునా. సో దీనిలో మనకు ఏమన్నాడు 4 డిజిట్ హైయెస్ట్ అన్నాడు అవునా. 4 డిజిట్ హైయెస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిపీట్ కావద్దంటే 4 డిజిట్ హైయెస్ట్ అంటే డిసెండింగ్ ఆర్డర్ వాడాలి. ఏ ఆర్డర్ వాడాలి? డిసెండింగ్ ఆర్డర్ వాడాలి. ఏ ఆర్డర్ వాడాలి? డిసెండింగ్ ఆర్డర్. 4 డిజిట్ స్మాలెస్ట్, 4 డిజిట్ స్మాలెస్ట్. ఏ ఆర్డర్ వాడాలి? అసెండింగ్ ఆర్డర్ వాడాలి. ఏ ఆర్డర్ వాడాలి? అసెండింగ్ ఆర్డర్ వాడాలి. ఏ ఆర్డర్ వాడాలి? అసెండింగ్ ఆర్డర్ వాడాలి. డిసెండింగ్ ఆర్డర్ చెప్పండి అమ్మా. ఫస్ట్ ఎవరు? 7, నెక్స్ట్ 5, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2. డిసెండింగ్ అంటే బిగ్ టు స్మాల్, బిగ్ టు స్మాల్. అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్. వాట్ ఈస్ ద స్మాల్ నెంబర్ ఆఫ్ దిస్? 2. నెక్స్ట్ 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 ఏం కనుక్కున్నాడు? సమ్. ఏం కనుక్కున్నాడు? సమ్. 2 + 7 ఎంత? 9. 3 + 5 ఎంత? 8. లాస్ట్ 2 నెంబర్స్ ఏం రావాలి? 8 9 రెండు ఉన్నాయి ఆప్షన్. 5 + 3 8, 7 + 2 9. సో వాట్స్ యువర్ ఆన్సర్? 9889. విచ్ ఆప్షన్? D is the right answer. ఓకేనా? D is the right answer. ఓకే, ఫేస్ వాల్యూ ఆఫ్ ప్రైమ్స్ అండ్ వాట్ ఇస్ ద ప్రైమ్స్? 2 3 5 7. దీనిలో 4 డిజిట్ అంటే హైయెస్ట్ అంటే డిసెండింగ్ ఆర్డర్ రావాలి, లోయెస్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్ రావాలి. తెలుగు మీడియం జాగ్రత్తనండి. ఇక్కడ ముఖ విలువలు గల ప్రధాన సంఖ్యలు జాగ్రత్త అండి. ఇక్కడ పదం ఏవాడు? ముఖ విలువలు గల ప్రధాన సంఖ్యలు. అంటే ప్రధాన సంఖ్యలు చూద్దాం. ముఖ విలువల ప్రధాన సంఖ్యలు ఎవరు? 2 3 5 7. వీటిని ముఖ విలువలు గల ప్రధాన సంఖ్యలు. ప్రధాన విలువలు అంటే ఒకటి కూడా వస్తుంది. ప్రధాన విలువలు అంటే 1 2 3 వస్తాయి. ఇక నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ముఖ విలువలు గల ప్రధాన సంఖ్యలు అన్నాను. అర్థమైనా? మరి ముఖ విలువల గల ప్రధాన సంఖ్యలు ఎవరు? 2 3 5 7. దీనిలో 4 అంకెల గరిష్ట సంఖ్య అన్నాడు. 4 అంకెల గరిష్ట సంఖ్య కావాలి అంటే 4 అంకెల గరిష్ట సంఖ్య కావాలంటే అవరోహణ క్రమంలో రాయాలి. అవరోహణ క్రమం రాయాలి అవునా. అవరోహణ క్రమం అంటే ఫస్ట్ 7 అవునా. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఎవరు? 7, తర్వాత 5, తర్వాత 3, తర్వాత 2. నెక్స్ట్ 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. 4 అంకెల గరిష్ట సంఖ్య అంటే ఏ క్రమము? ఆరోహణ క్రమంలో రాయాలి. ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్ద. ఫస్ట్ చిన్న నెంబర్ అవునా. ఫస్ట్ చిన్న నెంబర్ అమ్మ 2, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7. సో ఇక్కడ 7 కాబట్టి యాడ్ చేయండి అమ్మా. 2 + 7 9, 3 + 5 8, 5 + 3 8, 7 + 2 9. సో వాట్స్ యువర్ ఆన్సర్? 9889. 4 అంకెల గరిష్ట సంఖ్య అంటే ఏం రాయాలి? అవరోహణ క్రమం. 4 అంకెల గరిష్ట సంఖ్య అంటే ఆరోహణ క్రమం. వాటిని యాడ్ చేసింది వచ్చింది మనకు 9889. ఆప్షన్ D is the right answer. Find the sum of 5 digit find the sum of 5 digit numbers made by using perfect prime, perfect face value and high and perfect cube root face value. Perfect cube root face value. తెలుగు మీడియం వాళ్ళు ఒక 5 అంకెల సంఖ్యలో పరిపూర్ణ ముఖ విలువ గల మరియు ఖచ్చిత ఘనమూలం గల ముఖ విలువను ఉపయోగించి గరిష్టంగా ఏర్పడే ఆ సంఖ్యల మొత్తం ఎంత? రైట్. ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడమ్మా? పర్ఫెక్ట్
పర్ఫెక్ట్ ఫేస్ వాల్యూ ఎవరు ఓన్లీ 6. పర్ఫెక్ట్ ఫేస్ వాల్యూ డిజిట్ ఎవరు ఓన్లీ 6 అనా. నెక్స్ట్ పర్ఫెక్ట్ ఏమన్నాడు, క్యూబ్ రూట్ అన్నాడు. పర్ఫెక్ట్ ఏమన్నాడు, క్యూబ్ రూట్ అన్నాడు. సో పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ ఎవరు 1 and 8. మీకైనా వర్డ్ వాడాడు ఇంకా అక్కడ వాడా? ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ ఏం రాశారు? which are highest 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 ఓకేనా. హైయెస్ట్ తీసుకున్నాం. ఏంటిది హైయెస్ట్? ఎట్లాగో పర్ఫెక్ట్ ఫేస్ వాల్యూ ఒకటే ఉంది బట్ మనకు పర్ఫెక్ట్ క్యూబ్ వాల్యూ ఉన్నాయి మనకు 1 and 8. 1 and 8 లో హైయెస్ట్ ఎవరు 8. సో ఇక్కడ మనకు ఎన్ డిజిట్ అన్నాడు, 6 డిజిటా 5 డిజిటా 5 డిజిట్. సో టేక్ 5 డిజిట్. అండ్ దీనిలో ఏం తీసుకోవాలి, 1 తీసుకోవాలా 8 తీసుకోవాలా 8. లీస్ట్ అంటే ఏం తీసుకోవాలి 1 తీసుకోవాలి. బట్ ఇక్కడ ఏమన్నాడు మనకు హైయెస్ట్. సో 8 + 6 ఎంత 14 అంటే ఇది 15, ఇది కూడా 15, ఇది కూడా 15, ఇది కూడా 15. సో వాట్స్ యువర్ ఆన్సర్ 15554 అవునా. 15554 ఏం చేయమన్నాడు, యాడ్ చేయమన్నాడు. సో 6 + 8 14, 6 + 8 14 + 1 15, 6 + 8 is 14 అవునా. 14 + 1 15. సో వాట్స్ యువర్ ఆన్సర్ 15554. జాగ్రత్తగానండి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు మనకు, పర్ఫెక్ట్ ఫేస్ వాల్యూ ఎవరు 6. ఎన్ డిజిట్ అట 5 డిజిట్ అంటే 5 times ఏం తీసుకోవాలి 6 తీసుకోవాలి. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ రూట్. బట్ ఇక్కడ వర్డ్ ఏం చెప్పిన లాస్ట్ మీకు ఐఎస్ అన్నాను. సో 1 ఐఎస్టా 8 ఐఎస్టా 8 ఐఎస్. సో టేక్ 8 and 8 and 8. సో 8 + 8 14, ఇది 15, ఇది కూడా 15, ఇది కూడా 15, ఇది కూడా ఏమవుతుంది 15. సో వాట్స్ యువర్ ఆన్సర్ 15554. ఓకేనా. ఒక లీస్ట్ అంటే మీరు ఏం తీసుకోవాలి 1 తీసుకోవాలి. ఇక్కడైతే లీస్ట్ పనిచేయదు, హైయెస్ట్ పనిచేయదు. ఎందుకంటే పర్ఫెక్ట్ ఫేస్ వాల్యూ ఉన్న నెంబర్ ఒకటే ఉంది, ఏంటది 6 మాత్రమే అవునా, 6 మాత్రమే. బట్ ఇక్కడ మనకు పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ ఎవరున్నారు 1 ఉంది 8 ఉంది. కండిషన్ ఏమన్నా ఇక్కడ హైయెస్ట్ అన్నాడు. లీస్ట్ అంటే ఆన్సర్ ఏమవుద్ది 77777. లీస్ట్ అంటే ఆన్సర్ ఏమవుద్ది, లీస్ట్ అంటే ఆన్సర్ చెప్పండమ్మా. లీస్ట్ అంటే ఏంటిది 66666. ఇది ఎలాగో సింగిల్ డేట్ ఉంది. లీస్ట్ అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి సో 7777 అవునా కదా. ఎందుకు మనకు 6 అనేది ఓన్లీ 1 ఏంటిది పర్ఫెక్ట్ ఫేస్ వాల్యూ. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటిదని మీకు ముందు వస్తుంది. ఓకేనా. సో పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ ఎవరెవరు 1 and 8. హైయెస్ట్ అంటే కాబట్టి 8 తీసుకోవాలి. లీస్ట్ అంటే 1 తీసుకోవాలి. 1 పెద్దదా 8 పెద్దదా 8. హైయెస్ట్ అన్నప్పుడు ఇది ఆన్సర్, లీస్ట్ అన్నప్పుడు ఈ ఆన్సర్. ఓకేనా. చలో కాపీ. ఒకే ఒక పరిపూర్ణ ముఖవిలు ఉంది, అది 6 మాత్రమే. ఒకే ఒక పరిపూర్ణ ముఖవిలు ఉంది, అది 6 మాత్రమే. గరిష్ట అంటే నెక్స్ట్ మనకు గరిష్ట ఖచ్చిత వర్గమూల ముఖ విలువలు ఎవరంటే 8 అవునా. గరిష్ట ఖచ్చిత వర్గమూల విలువలు ఎవరు 8. సో వాటి మొత్తం అన్నాడు కాబట్టి 15554 ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ లీస్ట్ అని పెట్టి 77777 ఆన్సర్ రాయండి. సెకండ్ క్వశ్చన్ లీస్ట్ అని పెట్టి how many times is the place value of 6? How many times is the place value of 6? How many times is the place value of 6? That of the place value of 4, place value of 4 in place value of 4 in the number 567438. ఎలిమినేట్ వాళ్ళు సంఖ్య 567438. సంఖ్య 567438. సంఖ్య 567438 లో r యొక్క స్థాన విలువ 1
4 యొక్క స్థాన విలువకి ఎన్ని రేట్లు? 4 యొక్క స్థాన విలువకి ఎన్ని రేట్లు? ఓకే, ఇప్పుడు మనకు ఏమన్నాడు? ప్లేస్ వాల్యూ ఆఫ్ ఏమన్నాడు? డైరెక్ట్ రాస్తున్నాడు, చెప్పండి అమ్మా ఏమన్నాడు? ప్లేస్ వాల్యూ పీవీ అంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ 6. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 6. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 6 ఇంటూ డైరెక్ట్ ఆన్సర్ 6 ఇంటూ ఇప్పుడు ఈజీ చేయొచ్చు అనమాట ఇలాంటి క్వశ్చన్కి. 1 2 3 4 5 5 అంటే ఇక్కడ ఏమొస్తుంది? 4 వస్తుంది. 5 అంటే ఏమొస్తుంది? 4, అవునా? నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే డివైడెడ్ బై. నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఏంటిది? డివైడెడ్ బై. నెక్స్ట్ ఏం చేయన్నాడు? ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎవరట? 4 అట. ప్లేస్ వాల్యూ ఎవరట? 4 అట. సో 4 ఇంటూ 1 2 3 3 అంటే 10 స్క్వేర్ వస్తుంది. 3 అంటే ఏమొస్తుంది? 10 స్క్వేర్ వస్తుంది. 3 అంటే 10 స్క్వేర్ వస్తుంది. సో 10 స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 10 స్క్వేర్ వస్తుంది, అవునా? 10 స్క్వేర్ వస్తుంది అంటే నథింగ్ బట్ 10 స్క్వేర్ అంటే ఎంత? 600. 10 స్క్వేర్ అంటే ఎంత? 600. 600 డివైడ్ బై 4 అంటే ఎంత ఆన్సర్? 150. సో వాట్స్ యువర్ ఆన్సర్? 150 is the right answer. In the number 4729674 తెలుగు మీడియం వాళ్ళు 6 సంఖ్య తెలుగు మీడియం వాళ్ళు సంఖ్య 472 96749 9 యొక్క సంఖ్య యొక్క 9 ప్రాదేశిక విలువల మధ్య వ్యత్యాసం ఎంత? ప్రాదేశిక విలువల మధ్య వ్యత్యాసం ఎంత? ప్రాదేశిక విలువల బ్రాకెట్లో స్థాన విలువ. ప్రాదేశికం అంటే నువ్వు ఏ ప్రాంతానికి చెందిన వాడివి, అవునా? ఓకేనా? అది ప్రాదేశిక విలువల మధ్య భేదం అంటే నువ్వు ఏ స్థానానికి చెందిన వాడు అని ప్రశ్న అన్నమాట. రైట్, ఇప్పుడు చూద్దాం జాగ్రత్తనండి. ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? పవర్ ఉన్నాయా? న్యాచురల్ ఉన్నాయా? న్యాచురల్ ఉన్నాయి, పవర్ లేవు. పవర్ ఉంటే పవర్ లాగా చేయాలి, న్యాచురల్ అంటే న్యాచురల్ లాగా చేయాలి. ఇప్పుడు చూద్దాం 9. ఫస్ట్ 9 ఎక్కడ చెప్పండి అమ్మా? ఫస్ట్ 9 అంటే ఏం కనుక్కున్నాడు? పీవీ అంటే విఘ్నేష్, పీవీ అంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ 9. కౌంట్ చేయి. 9 ఇంటూ 10 1 2 3 4 5 5 అంటే ఎంత వస్తుంది? 4. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 సెకండ్ 9 ఎక్కడ ఉంది? 1 అంటే పవర్ ఎంత? 0 అంటే ఎంత? ఇది 90,000. ఎంత ఇది? 90,000. 9 ఇంటూ 10,000 90,000. 90,000కి ఏం తీసేయాలి? 9 తీసేయాలి. సో తీసేస్తే 89,991. 89,991. లాజిక్ అర్థమైందా? ఇది పాయింట్. ఇక్కడ ఏమన్నాడు? ప్లేస్ వాల్యూ ఆఫ్ 9. ఫస్ట్ 9 ఎక్కడ ఉంది? 9 ఇంటూ 10⁴. కౌంట్ చేయి. 1 2 3 4 5 5 లెక్కలు ఒకటి తీసేస్తే ఎంత అవుతుంది? 10⁴. అవునా? 10⁴ అంటే 10,000. 10⁴ అంటే ఎంత? 10,000. 10,000 ఇంటూ 9 అంటే ఎంత? 90,000. ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అంటే 9 ఇంటూ 10⁴ అంటే 9. సో 90,000కి 9 పోతే నీ ఆన్సర్ ఎంత అవుతుంది? 89,991. తెలుగు మీడియం వాళ్ళు 9 యొక్క ప్రాదేశిక విలువ అన్నాడు. ప్రాదేశికం అంటే అది ఏ స్థానంలో ఉందో దాని యొక్క ప్రాదేశిక విలువని మనం ప్రాదేశిక విలువలు అంటాం. ఫస్ట్ 9 ఎక్కడుంది మనకు? 90,000లో ఉంది. ఎక్కడ ఉంది? 90,000. 9 ఇంటూ చూడండి అమ్మ, కౌంట్ చేయండి. 1 10 100 1000 10,000. మన కాన్సెప్ట్ ఏంటిది? 1 2 3 4 5 5 అంటే ఇక్కడ ఏమొస్తుంది? 10⁴ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాదేశిక విలువ ఎక్కడుంది? 9. 10 ఒకటో స్థానం అంటే ఎంత? 10⁻0 అంటే 9 అవుతుంది. 10⁻0 అంటే 1 కదా. 1 ఇంటూ 9 9. 90,000కి 9 పోతే మన ఆన్సర్ ఎంత అవుతుంది? 89,991. సో విచ్ ఆప్షన్? C is the right answer. Find the product of static value of
find the product of static value and local value. Find the product of static value and local value of 4 in 75 439 4319 75 4319. తెలిమిన వాళ్ళు సంఖ్య 75431 సంఖ్య 754319 లో 4 యొక్క స్థిర విలువ మరియు ప్రాదేశిక విలువల మధ్య లబ్ధం ఎంత? 4 యొక్క స్థిర విలువ మరియు ప్రాదేశిక విలువల మధ్య లబ్ధం ఎంత? ఇప్పుడు 4 అంటే స్టాటిక్ వాల్యూ. స్టాటిక్ వాల్యూకి ఇంకో నేమ్ ఏంటిది? స్టాటిక్ వాల్యూకి ఇంకో నేమ్ ఏంటిది? ఫేస్ వాల్యూ. అన్నా ఎవరు అడుగుతున్నాడు? 4 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 4. విను. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు? లోకల్ వాల్యూ. లోకల్ వాల్యూకి ఇంకో నేమ్ ఏంటిది? ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎవరు? 4 ఇంటూ 4 ఎక్కడ ఉందమ్మా? 1 2 3 4. 4 అంటే 10 పవర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఎంత అవుతుంది? 3 అవుతుంది. అవునా? 3. ఇక్కడ ఏమన్నాడు? ప్రొడక్ట్ అన్నాడు. ప్రొడక్ట్ 4 ఇంటూ 10 క్యూబ్ అంటే 1000 కదా. 1000 అంటే ఎంత? 4000. 10 క్యూబ్ అంటే 3 సున్నాలు పెట్టాలి. అవునా? సో 4000 ఇంటూ 4 అంటే ఆన్సర్ ఎంత? 16,000. ఆన్సర్ ఎంత? 16,000. విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. తెలుగులో జాగ్రత్తనండి. స్టాటిక్ వాల్యూని ఇంకో పేరు తెలుగులో ఏమంటారు? స్థిర విలువ అంటాం. ఏమంటాం? స్థిర విలువ. 4 యొక్క స్థిర విలువ ఎంత? 4 యొక్క స్థిర విలువ ఎంత? 4. నెక్స్ట్ ప్రాదేశిక విలువ అన్నాడు. సో ప్రాదేశిక విలువ అంటే 4 ఏ స్థానం ఉందమ్మా? 1 2 3 4. 4 అంటే 4లోకి 1 పోతే ఎంత వస్తుంది? 3 వస్తుంది. బట్ 4 ఇంటూ 10 క్యూబ్. 4 ఇంటూ 10 క్యూబ్ అంటే 1000 అంటే 4000. వాటి లబ్ధము అన్నాడు. ఏమన్నాడు? వాటి లబ్ధం చేయమంటే గుణించాలి. 4 ఇంటూ 4000. 4 ఇంటూ 4000 అంటే ఎంత? 16,000. ఎంత? 16,000. సో విచ్ ఆప్షన్ రైట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statement is or true? 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 Is or true? Is or true? పెడతాను మళ్ళీ ఒకసారి. పెడతాను ఒక నిమిషం అవ్వండమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఉండమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ప్రైమ్ వాల్యూ ఆఫ్ 7. what is prime value of 7? 7 రావాలి. what is prime value of 7? 7. ప్రైమ్ వాల్యూ అంటే ఏంటిది? దాని వాల్యూ ఎలా ఉంటే దాన్ని ప్రైమ్ అంటాం. ప్రైమ్ నెంబర్ వేరు, ప్రైమ్ వాల్యూ వేరు. ప్రైమ్ నెంబర్ వేరు, ప్రైమ్ వాల్యూ వేరు. ప్రైమ్ వాల్యూ అంటే పర్మనెంట్ వాల్యూ. ప్రైమ్ వాల్యూ అంటే పర్మనెంట్ వాల్యూ. ప్రైమ్ వాల్యూ అంటే పర్మనెంట్ వాల్యూ. ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. దాన్ని ప్రైమ్ నెంబర్ అంట. ప్రైమ్ వాల్యూ వేరు, ప్రైమ్ నెంబర్ వేరు. ప్రధాన సంఖ్య వేరు, ప్రధాన విలువ వేరు. విలువ అంటే ఎప్పటికీ మాట్లాడుకోవడం, నెంబర్ అంటే మారుతూ ఉంటుంది. అర్థమైందా? సో ప్రైమ్ వాల్యూ ఆఫ్ 7 అంటే ఎప్పుడు ఏముండాలి? 7 ఉండాలి. మరి ఇక్కడ వాడు ఏమన్నాడు? 700 అంటే అది వాడు ఏం చెప్పాడు? ఇక్కడ లోకల్ వాల్యూ చెప్పాడు. ఏ వాల్యూ చెప్పాడు? లోకల్ వాల్యూ. బట్ నాకు కావాల్సింది ఏ వాల్యూ కావాలి? ప్రైమ్ వాల్యూ కావాలి. అంటే ఫస్ట్ ఆన్సర్ రాంగ్ కదా. ఏ రాంగ్. ఏ ఉన్న ఎన్ని రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఏ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. రైట్. నెక్స్ట్ బి చూద్దాం. స్టాటిక్ వాల్యూ ఆఫ్ 9. వాట్ ఇస్ స్టాటిక్ వాల్యూ ఆఫ్ 9? 9. మరి ఇక్కడ వాడు నాకు 9 ఏమి ఇచ్చాడు? లోకల్ వాల్యూ ఇచ్చాడు. ఏ వాల్యూ ఇచ్చాడు? లోకల్ వాల్యూ. అంటే ఇది కూడా నాకు రాంగ్ ఆన్సర్ కదా. అంటే బి కూడా రాంగ్ ఆన్సర్. బి ఉన్నన్ని రాంగ్, బి ఉన్నన్ని రాంగ్. అంటే నాకు ఇక మిగిలిన ఆన్సర్ ఏంటిది? సి అండి. మీకు తెలియకున్నా మార్కులు వస్తాయి.
సిడి గురించి తెలకున్నా మార్కులు వస్తాయి. ఎందుకు? ఏం రాంగ్ అయింది? ఏ రాంగ్ అయింది. నెక్స్ట్ ఏం రాంగ్ అయింది? బి రాంగ్ అయింది. ఆటోమేటిక్గా మనకు 3 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినాయి. దీని ఎలిమినేషన్ టెక్నిక్ అంటాం. ఎలిమినేషన్ టెక్నిక్ స్టేట్మెంట్లో బాగా వర్కౌట్ అవుతుంది, మ్యాచ్ ద ఫాలోయింగ్లో బాగా వర్కౌట్ అవుతుంది, టఫ్ క్వశ్చన్లో బాగా వర్కౌట్ అవుతుంది ఎలిమినేషన్ మెథడ్. బట్ దట్ బిఫోర్ యూ అవాయిడ్ ఎ గుడ్ గ్రూప్. చాలా మంచి గ్రిప్ ఉండాలి. అర్థమైందా? 4-5 సార్లు చదవండి. ఓకేనా? రైట్. సో వాట్ ఈస్ ద ప్రైమ్ వాల్యూ ఆఫ్ 7? ఇక్కడ ఏమన్నాడు? 7 ఇచ్చింది. 700 ఏంటిది? ప్రైమ్ వాల్యూ లోకల్ వాల్యూగా? లోకల్ వాల్యూ. నాకు లోకల్ వాల్యూ కాదు, ప్రైమ్ వాల్యూ కావాలి. నెక్స్ట్ స్టాటిక్ వాల్యూ. స్టాటిక్ వాల్యూ అంటే ఏంటి? మళ్ళీ ఫేస్ వాల్యూనే కదా. ఎస్. స్టాటిక్ వాల్యూ ఆఫ్ 9 అంటే ఏంటిది? 9. మళ్ళీ నాకు ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చాడు? లోకల్ వాల్యూ ఇచ్చాడు. నాకు లోకల్ వాల్యూ కాదు, నాకు స్టాటిక్ వాల్యూ కావాలి. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. ద సమ్ ఆఫ్ ఎథనిక్ వాల్యూ. ఎథనిక్ అంటే ఎవరు? ఫేస్ వాల్యూస్. ఇవన్నీ ఫేస్ వాల్యూకి ఇంకో నేమ్. ప్రైమ్ వాల్యూ, స్టాటిక్ వాల్యూ, తర్వాత ఎథనిక్ వాల్యూ. ఎథనిక్ వాల్యూస్ ఆఫ్ 9 and 6. సమ్ ఆఫ్ ఎథనిక్ వాల్యూ ఆఫ్ 9 and 6 ఎంత అవుద్ది? 15 అవుద్ది. అవునా? 15 విచ్ ఈజ్ ఈక్వల్ టు, విచ్ ఈజ్ అంటే ఈక్వల్. ఈజ్ అంటే ఏంటిది? ఈక్వల్. 3 times. టైమ్స్ అంటే ఏంటిది? మల్టిప్లై. 3 into 5 అట. అవుతుందా లేదా? అవుతుంది. 3 5s are ఎంత? 15. 15 is equal 15 అయిందా లేదా? అయింది. అంటే ఏది కరెక్ట్? సి కరెక్ట్. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ లోకల్ వాల్యూస్. ద ప్రొడక్ట్ ఆఫ్ లోకల్ వాల్యూస్ ఆఫ్ 4 in 4842. అవునా? లోకల్ వాల్యూ. ఫస్ట్ లోకల్ వాల్యూ 4 కదా. 4 ఎక్కడుంది? 1s, 10s, 100, 1000 అంటే ఎంత? 4000 ఇంటూ సెకండ్ లోకల్ వాల్యూ ఆఫ్ 4 ఎక్కడుంది? 40. 1s, 10s, 40 అంటే ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి నేను? 4 zeros. ఎన్ని జీరోస్? 4 zeros. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. 4 కదా? 4. 4 into 4 ఎంత? 16. అంటే వాట్స్ యువర్ ఆన్సర్? 1,60,000. 1,60,000 అదే ఇచ్చాడు ఇక్కడ. ఎస్ ఆర్ నో? ఎస్. సో నా ఆన్సర్ ఏది కరెక్ట్? సి అండ్ డి కరెక్ట్. తెలివిన వాళ్ళు. సంఖ్య 8, 7, 9, 1లో 7 యొక్క ప్రధాన విలువ అన్నాడు. మరి ఇక్కడ ప్రధాన విలువ చెప్పి నాకు ప్రాదేశిక విలువ ఇచ్చాడు. నాకు 7 యొక్క ప్రధాన విలువ ఎంత? 7. 7 యొక్క ప్రధాన విలువ ఎంత? 7. నాకు కావాల్సింది ప్రధాన విలువ, ప్రాదేశిక విలువ కాదు. ఇది ప్రాదేశిక విలువ అవుతుంది. 700 అనేది ప్రాదేశిక విలువ అవుతుంది. 8791లో మళ్ళీ 8791లో 9 యొక్క స్థిర విలువ అన్నాడు. 9 యొక్క స్థిర విలువ అన్నాడు. 9 యొక్క స్థిర విలువ ఎంత? మళ్ళీ 9 అవుతుంది. కానీ ఇక్కడ 90 ఇచ్చాడు. మళ్ళీ ప్రాదేశిక విలువ ఇచ్చాడు. మళ్ళీ ఏమి ఇచ్చాడు? ప్రాదేశిక విలువ ఇచ్చాడు. అవునా? నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఎథనిక్ వాల్యూస్ ఆఫ్ 9 and 6. సారీ, తొమ్మిది వాళ్ళు 9, 8, 6, 5 సంఖ్యలో 9, 6 జాతి విలువ. జాతి విలువ అంటే ఏంటిది? ముఖ విలువలు. జాతి విలువలు అంటే ఏంటిది? ముఖ విలువలు. 9, 6 యొక్క జాతి విలువ మొత్తం ఎంత? మొత్తం ఎంత? 15 అవుతా కదా. 9 + 6 ఎంత? 15. 15 అనేది 5కి ఎన్ని రేట్లు? 3 రేట్లా కదా? 3 రేట్లు. అంటే ఇది కరెక్ట్ అయింది. సి కరెక్ట్ అయింది. డి చూద్దాం. 4842 సంఖ్యలో 4 యొక్క ప్రాదేశిక విలువలు రాద్దాం. మొదటి 4 యొక్క ప్రాదేశిక విలువ 4000. రెండో 4 యొక్క ప్రాదేశిక విలువ 40. 4000 40 సార్లు వేస్తే ఎంత వస్తుంది? 1,60,000 వస్తుంది. 1,60,000. 1,60,000. విచ్ ఆప్షన్ రైట్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా? Keep adding types of numbers. Keep adding types of numbers. Right, types of numbers. Number, types of numbers. First, సంఖ్యలు. సంఖ్యలు. సంఖ్యలు మనకు 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ సంఖ్యలు రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు. ఏ సంఖ్యలు? వాస్తవ సంఖ్య. రెండోది ఇమాజినరీ నెంబర్, కల్పిత సంఖ్య. కల్పిత సంఖ్యలు. అవునా? రైట్. సో వాస్తవ సంఖ్యలు ఇక్కడ రేఖ, సంఖ్యా రేఖపై నిర్వచించవచ్చు. జాగ్రత్తనండి, దీని మీద క్వశ్చన్లు పడ్డాయి. ఫస్ట్ బ్యాచ్లో ఓన్లీ డెఫినేషన్స్ చెప్పాను, దీని మీద కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. నంబర్స్. నంబర్ అంటే వాట్ ఈస్ మీన్ బై నంబర్? నంబర్ అంటే ఏంటిది? ద ఆర్థమెటిక్ వాల్యూ. అవునా? ఏం డిస్కస్ చేసాము? ఆర్థమెటిక్ వాల్యూ విచ్ ఈస్ యూస్ టు డూ క్యాలిక్యులేషన్ అని చెప్పాను. అంటే ఆర్థిక గణనలు చేయడానికి ఉపయోగించే ఆర్థిక విలువని మనం సంఖ్య అంటాం. ఈ సంఖ్యలు ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ నంబర్స్. నంబర్స్ ఏ టైప్ అమ్మా? రియల్ నంబర్స్. రియల్ అంటే విచ్ ఈస్ విజిబుల్ టు యువర్ ఐస్. నీ కళ్ళకు కనబడతాయి. యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెన్ టచ్ ఇట్, యూ కెన్ కీప్ ఆన్ అ లైన్ పేపర్. ఒక పేపర్ మీద లైన్ గీసి దాని మీద మీరు ఆ నెంబర్ని మీరు ఈజీగా పెట్టగలిగితే దాన్ని రియల్ నంబర్స్ అంటాం. అవునా? రియల్ నంబర్స్ అంటాం. జాగ్రత్త, నేను చెప్పిన పదాలన్నీ జాగ్రత్తనంటే ఒక సంఖ్యని మనం ఖచ్చితంగా కొలవగలుగుతాం.
we can easily measure it, we can easily find it, we can easily put on a line. ఏ లైన్? నంబర్ లైన్. అవునా? అంటే కెన్ బి షోన్ ఆన్ నంబర్ లైన్, సంఖ్య రేఖపై నంబర్ లైన్ పైన చూపించే వాటిని ఏమంటారు? రియల్ నంబర్స్. రియల్ అంటే రోజు వాడతాం. ఇట్ ఈజ్ యూజ్డ్ రెగ్యులర్ యాక్టివిటీస్. రెగ్యులర్ యాక్టివిటీస్ కోసం వాడే నంబర్స్ ఏమంటాము? రియల్ నంబర్స్ అంటాం. రియల్ నంబర్స్ ఈజ్ అ మదర్ సెట్ ఆఫ్ ఆల్ నంబర్ సెట్స్. అర్థమైందా? రియల్ నంబర్ ఈజ్ అ మదర్ సెట్ ఆఫ్ ఆల్ నంబర్ సెట్. అన్ని నంబర్ సెట్ కి ఎవరు మదరు? రియల్ నంబర్ మదర్. ఎవరు మదరు? రియల్ నంబర్ మదర్. రియల్ నంబర్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ నంబర్స్. పేరు రాసాను, ఏమని రాసాను? ఎగ్జిస్టెడ్ అన్నాను. విచ్ కెన్ షోన్ ఆన్ అ లైన్, విచ్ కెన్ షోన్ ఆన్ పేపర్, విచ్ కెన్ షోన్ ఆన్ సర్ఫేస్, which can shown on 2-dimensional geometry, which can shown on 3-dimensional geometry. అర్థమైందా? సో అట్లాంటి వాటిని రియల్ నంబర్స్ అంటాం. రియల్ నంబర్స్ లో సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ రేషనల్, నెక్స్ట్ అవునా ఇంటీజర్స్, హోల్ నెంబర్ అండ్ న్యాచురల్ నెంబర్, అండ్ ఇంకోటి ఇర్రేషనల్ నంబర్స్. ఏమున్నాయి? ఇర్రేషనల్ నంబర్స్ ఉన్నాయి. అవునా? ఇర్రేషనల్. రియల్ నంబర్స్ లో ముఖ్యంగా 2 ఫ్యామిలీస్ ఉంటాయి. ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? 2 ఫ్యామిలీస్ ఉంటాయి. అవునా? 2 ఫ్యామిలీస్ ఉంటాయి. రైట్. సో రియల్ నెంబర్స్ అంటే ఇది. తెలుగులో జాగ్రత్త అండి. సంఖ్యలు మనకు 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు అంటే ఏంటంటే వాటిని మనం చూడగలుగుతాం, వాటిని కొలవగలుగుతాం, వాటిని ఒక రేఖ చిత్రం పైన ఈజీగా మనం వాటిని చూపించగలుగుతాం. వీటిని నిరూపక రేఖ గణితం. 2 అక్షాంశాలు గల నిరూపక రేఖ గణితం, 3 అక్షాంశాలు గల నిరూపక రేఖ గణితం. అంటే ఎక్స్ అక్షము, వై అక్షము, ఎక్స్ అక్షము, వై అక్షము, జెడ్ అక్షము, అట్లాంటి అక్షర రేఖల పైన, నిరూపక రేఖ గణితాల పైన వీటిని చాలా సులువుగా గుర్తించగలుగుతాం. అట్లాంటి వాటిని వాస్తవ సంఖ్యలు అంటాం. లేదా ప్రతిరోజు వారి పని కోసం వాడే సంఖ్యల సమితిని వాస్తవ సంఖ్యల సమితి అంటాం. ఈ వాస్తవ సంఖ్యల సమితిలో 2 రకాల సంఖ్యలు ఉంటాయి. ఏంటి అంటే ఒకటి కరణీయ సంఖ్యలు, ఇంకోటి అకరణీయ సంఖ్యలు ఉంటాయి. ఫస్ట్ ఎవరుంటారు? కరణీయ సంఖ్యలు, నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు. సో వాస్తవ సంఖ్యలని అన్ని సంఖ్యా సమితులకి మాతృ సంస్థ అంటాం, లేదా మాతృ సమితి అని కూడా అంటాం. అవునా? సో మాతృ సమితి అని అనుకుంటాం. అంటే ఉన్న సంఖ్యా వ్యవస్థ అన్నిటి కూడా మాతృ సంఖ్యా సమితి ఎవరు? వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యల నుంచే అకర్ణీయాలు ఏర్పడతాయి, కరణీయాలు ఏర్పడతాయి. మళ్ళీ అకర్ణీయాల నుంచే మనకు పూర్ణ సంఖ్యలు ఏర్పడతాయి, పూర్ణ సంఖ్యల నుంచి పూర్ణాంకాలు ఏర్పడతాయి, పూర్ణాంకాల నుంచి సహజ సంఖ్యలు ఏర్పడతాయి. అర్థమైంది? ఇది ఒక లైన్ ప్రాసెస్. నెక్స్ట్ కల్పిత నెంబర్, ఇమాజినరీ నెంబర్స్. ఇమాజినరీ నెంబర్స్ అంటే ద నంబర్స్ విచ్ ఇస్ లైస్ అవుట్ సైడ్ ద డైమెన్షన్. డైమెన్షన్ కి అవుట్ సైడ్ ఏర్పడతాయి అనమాట. అంటే మనం చూడలేము. అవునా? మనం వాటిని చూడలేము. అంటే విచ్ ఇస్ ఇమాజినరీ పార్ట్ అనమాట. అంటే వాటిని మనం ఇక్కడ స్కేల్ యూజ్ చేసి వాటిని మనం కొలవలేము. అర్థమైందా? మనం 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ తీసుకుంటాం, 6 డైమెన్షన్ 7 డైమెన్షన్, ఎన్ని డైమెన్షన్ తీసుకోండి, ఏ డైమెన్షన్ లో కూడా ఆ నెంబర్ కనపడకపోతే దాన్ని ఇమాజినరీ నెంబర్ అంటాం. అవునా? ఇమాజినరీ నెంబర్ ఆర్ నాట్ పాసిబుల్ టు షోన్ ఆన్ నంబర్ లైన్. నంబర్ లైన్ పైన వాటిని చూపించలేవు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. పాసిబుల్ కానటువంటి నంబర్ లైన్ సిస్టాన్ని రియల్ నంబర్స్ అనము. ఏమంటాము? ఇమాజినరీ నంబర్స్ అంటాం. ఏమంటాము? ఇమాజినరీ నెంబర్స్ అంటాం. సో ఇమాజినరీ నెంబర్స్ ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ నెగటివ్ లో ఉంటాయి. ఎలా ఉంటాయి? స్క్వేర్ రూట్ ఆఫ్ నెగటివ్ లో ఉంటాయి. ఇలా ఉంటే దాన్ని ఏమంటారు? ఇమాజినరీ నెంబర్స్ అంటాం. అవునా? ఇట్ కెనాట్ బి డినోటెడ్ ఆన్ నంబర్ లైన్. నంబర్ లైన్ పైన వీటిని రిప్రజెంట్ చేయలేము. కల్పిత సంఖ్యలు అంటే ఏంటంటే రుణాత్మక వర్గమూలాలు. ఎలా ఉంటాయి? ఇప్పుడు కూడా రుణాత్మక వర్గమూలాలు, ఘనమూలాలు కాదు, వర్గమూలాలు. ఏంటిది? రుణాత్మక వర్గమూలాలు. ఇట్ ఆల్వేస్ నెగటివ్ స్క్వేర్ రూట్స్, ఆల్వేస్ నెగటివ్ స్క్వేర్ రూట్. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ -81 ఉంది, లేదా -21 ఉంది. దీని ఇమాజినరీ నెంబర్ అన్నాం, దీని ఇంటీజర్ అంటాం. ఏమంటాం? దీన్ని ఇంటీజర్. దీని ఆన్సర్ ఏమొస్తుంది? -3 వస్తుంది. దీని ఏమంటారు? ఇంటీజర్ అంటాం. ఏమంటాము? ఇంటీజర్ అంటాం. మరి -√9 ఉంది, దీని ఏమంటారు? ఇమాజినరీ నెంబర్ అన్నాం. 3i. ఏంటిది? ఇది 3i. దీన్ని ఏమంటారు? ఇమాజినరీ నెంబర్ అంటాం. అంటే ఇమాజినరీ నెంబర్ కావాలంటే ఏంటిది? నెగటివ్ స్క్వేర్ రూట్ నెంబర్స్. క్వశ్చన్ ఇలానే ఇస్తాడు. నెగటివ్ స్క్వేర్ రూట్ నెంబర్స్ ఏమంటారు? ఇమాజినరీ నెంబర్స్ అంటాం. నెగటివ్ స్క్వేర్ రూట్ నెంబర్స్ ఏమంటాం? ఇమాజినరీస్ అంటాం. నెగటివ్ క్యూబ్ రూట్ ఏమంటాం? ఇంటీజర్ అంటాం. నెగటివ్ క్యూబ్ రూట్ ఏమంటారు? ఇంటీజర్స్ అంటాం. లాజిక్ అర్థమైందా? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో వీటిని చెప్పలేము, జాగ్రత్తనండి. సో రుణాత్మక వర్గమూలాన్ని మాత్రమే కల్పిత సంఖ్యలు అంటాం. రుణాత్మక ఘనమూలాలని ఏమంటారంటే మనం పూర్ణ సంఖ్యలు అంటాం. ఏమంటారు? పూర్ణ సంఖ్యలు అని చెప్పుకుంటా ఉంటాం. లాజిక్ అర్థమైందా? పూర్ణ సంఖ్యలు అని చెప్పుకుంటాం.
సో రుణాత్మక వర్గమూలాన్ని రుణాత్మక ఘనమూలాన్ని మనం ఏమంటాం పూర్ణ సంఖ్యలు అని చెప్పుకుంటాం. ఓకేనా, కాపీ దిస్. ఇక్కడ ఒక చిన్న లైన్ రాసుకోండి. రియల్ నంబర్స్ కెన్ ట్రాన్స్ఫార్మ్ టు ఇమాజినరీ. కెన్ ట్రాన్స్ఫార్మ్, అవునా? రియల్ నెంబర్ కెన్ ట్రాన్స్ఫార్మ్ టు ఇమాజిన్ నంబర్స్, బట్ ఇమాజిన్ నెంబర్ కెనాట్ ట్రాన్స్ఫార్మ్. ఇమాజిన్ నెంబర్ కెనాట్ ట్రాన్స్ఫార్మ్. ఇమాజిన్ నెంబర్ని ఏం చేయలేము, రియల్ నెంబర్ చేయలేము, కానీ రియల్ నెంబర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 0. 0 ఏ నెంబరు? రియల్ నెంబర్. 0 నెంబరు రియల్ నెంబరు. 0 నెంబరు రియల్ నెంబర్. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం రాస్తున్నా చాలా జాగ్రత్తనండి. దీన్ని 4+0i రాశాను. ఏం రాశాను? 4+0 అని రాశాను. ఓకే, అక్కడ డిస్కస్ చేద్దాము, చూద్దాం. రాయండమ్మా. యాసిడ్ డయాగ్రామ్ ఏంటి? 0 ఏం రాయొచ్చు? 0i అని రాశాను. ఎందుకంటే 0 ఏంటిది? న్యూట్రల్ నెంబర్. దీని ప్లస్ అనలేము, మైనస్ అనలేము. 0 అని రాయిస్తాను, వాల్యూ మారొద్దా? మారదు. ఇది రియల్ వాల్యూ కదా. ఏం చేసాను? దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసాను లేదా? ట్రాన్స్ఫార్మ్ చేసాను. ఇప్పుడు నాకు 3iని 3లోకి ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చా? చేయగలుగుతామా? చేయలేదు. అర్థమైనా? చేయలేము. అంటే రియల్ నెంబర్ను దేనిలో కన్వర్ట్ చేయొచ్చు? ఇమాజిన్లోకి చేయొచ్చు, కానీ ఇమాజినర్ని రియల్ నెంబర్లో కన్వర్ట్ చేయలేం. ఎగ్జాంపుల్ ఇది రాసుకోండి. 0i. 0 ఉంది కదా, 0 ఉంది కదా. 0 అనేది ఏంటిది? ప్లస్ ఇవ్వలేము, మైనస్ చెప్పలేము. దీనితో ఐతో మల్టిప్లై చేస్తున్నాను. ఇమాజిన్ నెంబర్ అంటే ఎలా ఉండాలి మనకు? ai. ఇమాజిన్ నెంబర్ అంటే ఎలా ఉండాలి? ai. ఇలా ఉంటుందని ఇమాజినరీ నెంబర్ అంటాం. 0ని ఇప్పుడు ఏం రాశాను? 0 అని రాశాను. దాని వాల్యూ మారుద్దా? మారదు. 0 అంటే ఎనీథింగ్ 0. అట్లా 1 మాత్రం 1i లాగా రాయాలి. నువ్వు 1i రాస్తుందంటే అది ఖచ్చితంగా అది కాదు, చేయలేవు. కానీ ఒక 0 నేను ఏం రాస్తున్నాను? ఒక 0ని ఎలా రాయొచ్చు? నేను 0i లాగా రాయొచ్చు. 0కి అప్లికబుల్. నోట్, a real number can transform to imaginary. A real number can transform to imaginary. A real number can be transformed to imaginary. A real number can be transformed to imaginary. Example, 0 ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు? 0i. 0 ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు? 0i. తెలుగు మీడియం వాళ్ళు వాస్తవ సంఖ్యలను కల్పితాలోకి మార్చుకోవచ్చు. వాస్తవ సంఖ్యలను కల్పితంలోకి మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్, 0ని ఏమని రాయొచ్చు? 0i. ఓకేనా? 0i. 0తో దేని మల్టిప్లికేషన్ అయింది? 0. క్లియర్? రైట్. కాంప్లెక్స్ నెంబర్స్, కీప్ ఇటింగ్. కాంప్లెక్స్ నెంబర్స్, సంక్లిష్ట సంఖ్యలు లేదా సంకీర్ణ సంఖ్యలు. సంకీర్ణ సంఖ్యలు, సంక్లిష్ట సంఖ్యలు. కాంప్లెక్స్ నెంబర్స్, కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ. సంక్లిష్ట సంఖ్యలు అనేది వాస్తవ సంఖ్యలు ప్లస్ కల్పితాలను కలిపి రాస్తే దాన్ని సంక్లిష్ట సంఖ్యలు అంటాం. ఇక్కడ ఏని ఇక్కడ ఏమంటాం అంటే వాస్తవ సంఖ్య అంటాం. ఇక్కడ ఏమంటాం? ఏని వాస్తవ సంఖ్య అంటాం. సరే, ఏని సహజ సంఖ్య అంటాం కదా. అంటే సహజ సంఖ్య కాదు. సహజ సంఖ్య దేని నుంచి పుట్టింది? వాస్తవ సంఖ్య నుంచే పుట్టింది. అర్థమైందా? ఎప్పుడైనా కూడా ఒక నెంబర్కి నేమ్ ఇవ్వాలంటే ఫస్ట్ మదర్ నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ ఏమి ఇవ్వాలి? మదర్ నేమ్ ఇవ్వాలి. హూ ఇస్ ద మదర్ సెట్ ఆఫ్ ఆల్ నెంబర్ సెట్స్? రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ నుంచి రేషనల్ వస్తాయి, ఇర్రేషనల్ వస్తాయి. మళ్ళీ రేషనల్ నుంచి ఇంటీజర్స్ వస్తాయి, ఇంటీజర్ నుంచి హోల్ నెంబర్ నుంచి న్యాచురల్ నెంబర్ వస్తాయి. కాబట్టి వాట్ ఈస్ ద డిఫాల్ట్ నేమ్ ఆఫ్ నెంబర్ సెట్? రియల్ అని చెప్పాలి. ఏ అంటే ఏంటిది? రియల్ నెంబర్ అని చెప్పుకోవాలి. న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్ అని చెప్పకూడదు. రియల్ నెంబర్. ఏ అంటే రియల్ నెంబర్, వాస్తవ సంఖ్య. ఐబి అంటే ఇక్కడ i ఇంటూ బి ఉంది. అక్కడ ఏం రాస్తాను మనం? ఏ అని రాస్తాం కదా. ఏ రాయొచ్చు, బిఐ రాయొచ్చు, ఐబి రాయొచ్చు, మీ ఇష్టం ఎలా రాసుకోవచ్చు. అవునా? రైట్. ఇమాజినరీ అంటే ఏంటిది? కల్పితం. ఓకేనా? కల్పితం. చాలా జాగ్రత్తనండి. ఇప్పుడు నేను ఒకటి రాస్తున్నాను. కెన్ రియల్ నెంబర్ ట్రాన్స్ఫార్మ్ టు కాంప్లెక్స్ నెంబర్స్? ఇందాక చేయలేదా? ఒక రియల్ నెంబర్ని, అవునా, 4 ఉంది, దీన్ని నేను కాంప్లెక్స్ నెంబర్లో రాయాలి. ఇలా రాస్తున్నాను. 4+0 రాయొచ్చా? మాట్లాడరు. రాయొచ్చా లేదా? ఎస్. నీకు బేసిక్ తెలిస్తే చేయొచ్చు. దీని మీద క్వశ్చన్ ఇచ్చాడు మనకు. ఏ రియల్ నెంబర్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్ టు కాంప్లెక్స్? ఎస్, పాసిబుల్. బట్ ఏ కాంప్లెక్స్ నెంబర్ కెన్ బి కన్ఫర్మ్ టు రియల్ నెంబర్? నో. అవుతుందా? అవ్వదు. కానీ ఏమవుతుంది? రియల్ నెంబర్ నుంచి కాంప్లెక్స్ నెంబర్లోకి నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, కానీ కాంప్లెక్స్ నెంబర్ నుంచి దేనిలో చేయలేవు? రియల్ నెంబర్లోకి చేయలేవు. నువ్వు రియల్ వరల్డ్ నుంచి ఇమాజినరీ వరల్డ్లో నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కళలు కనొచ్చు. అవునా కదా? కళల నుంచి నిజ జీవితంలోకి రాలేవు.
అర్థమైందా? ఇది చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో జాగ్రత్తలు అంటే, సో అంటే ఏంటిది, ఏ రియల్ నెంబర్ కెన్ ట్రాన్స్ఫార్మ్ టు కాంప్లెక్స్ నెంబర్స్, బట్ ఏ కాంప్లెక్స్ నెంబర్ కెనాట్ ట్రాన్స్ఫార్మ్ టు రియల్ నెంబర్స్. ఓకేనా? ఈ లైన్ చెప్పినా రాసుకోకుండా ఉండారు, ఎగ్జామ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మళ్ళీ ఏంటిది అని పెట్టారు. అవునా? ఏంటిది ఆప్షన్ ఉంటే అందరికి జాబులు వస్తాయి. రైట్, టేక్ దిస్, రాసిరు. Note, a real number can be transformed to complex number. A real number can be transformed to complex number. 4 plus example 4 plus 0i 4 plus 0i. But complex number can never be real number. Complex number can never be real number. తెలియని వాళ్ళు వాస్తవ సంఖ్యలని సంకీర్ణ సంఖ్యలుగా మార్చవచ్చు. వాస్తవ సంఖ్యల్ని సంకీర్ణ సంఖ్యలుగా మార్చవచ్చు. ఎగ్జాంపుల్ రాయండమ్మ తెలియని పిల్లలు, 4 plus 0i, 4 ఏమని రాశాను, 4 plus 0i. కానీ సంకీర్ణ సంఖ్యలను వాస్తవ సంఖ్యలోకి మార్చలేము. వాస్తవ సంఖ్యలు, ఎవ్రీబడి, స్ట్రక్చర్ ఆఫ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ లో 2 ఫ్యామిలీస్ ఉంటాయి. మళ్ళీ ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? 2 ఫ్యామిలీస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యామిలీ రేషనల్ నెంబర్ అంటాం, దీన్ని క్యూతో చూపెడతాం. ఫస్ట్ ఫ్యామిలీ ఏమంటాం? రేషనల్ నెంబర్ అంటాం. సెకండ్ ఫ్యామిలీని ఇర్రేషనల్ నెంబర్ అంటాం, దీన్ని క్యూ డాష్ తో చూపెడతాం. ఎందుకు చూపెడతాం? క్యూ డాష్. రేషనల్ నెంబర్ని తెలుగులో అకరణీయ సంఖ్యలో అంటాం. వీటిని ఏమంటారు? అకర్ణీయ సంఖ్యలో అంటాం. అవునా? ఇర్రేషనల్ నంబర్స్ ని కర్ణీయ సంఖ్యలో అంటాం. కర్ణీయ సంఖ్యలు అంటాం. సో రేషనల్ నంబర్ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్ ఫార్మ్. ఫర్ ఆల్ డినామినేటర్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. అవునా? డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఏ ఫామ్ లో ఉంటుంది? p/q ఫామ్ లో ఉంటుంది. q ఈజ్ ఈక్వల్ 0 అయింది అనుకోండి, సంథింగ్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్ వాల్యూ. ఓకేనా? అన్డిఫైన్డ్ వాల్యూ. సంథింగ్ బై 0 ఏమవుతుంది? అన్డిఫైన్డ్ వాల్యూ అవుతుంది. అవునా? రేషనల్ నంబర్ ఈజ్ ఆల్వేస్ విచ్ ఫామ్? p/q ఫామ్. ఏ ఫామ్? p/q ఫామ్. దిస్ ఈస్ అ ఫాదర్ ఆఫ్ ఆర్ మదర్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్, మదర్ సెట్ ఆఫ్ హోల్ నంబర్స్, మదర్ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. వీటన్నిటికీ మదర్ సెట్ ఎవరు? రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్. మరి రియల్ నంబర్స్ ఎవరు ఉంటారు? క్యూ అండ్ క్యూ డాష్. క్యూ అంటే రేషనల్ నంబర్, క్యూ డాష్ అంటే ఇర్రేషనల్ నంబర్. మళ్ళీ రేషనల్ నంబర్లు ఎవరు ఉంటారు? ఇంటీజర్స్, హోల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్ ఉంటారు. అర్థమైందా? జాగ్రత్తగా అంటే. సో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ నెంబర్స్? రియల్ నెంబర్స్. అవునా? రియల్ నెంబర్స్ అంటాం. మళ్ళీ రియల్ నెంబర్స్ లో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. రేషనల్ ఫ్యామిలీ, దీన్ని ఈవెన్ ఫ్యామిలీ అని కూడా అంటాం. దీన్ని ఆడ్ ఫ్యామిలీ అంటాం. ఆడ్ ఫ్యామిలీ అంటే ఆడ్ క్యారెక్టర్ కాదు, డిఫరెంట్ క్యారెక్టర్. అవునా? దీన్ని ఆడ్ ఫేజిబిలిటీ అంటాం. ఏ ఫేజిబిలిటీ అంటాం? ఆడ్ ఫేజిబిలిటీ. అంటే దీనిలో ఏవి కూడా కామన్ ఉండవు, అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. దీంతో ఏకీభవించాం అనమాట. దీస్ ఆర్ నాట్ కొలైన్ విత్ దిస్. ఇవి కొలైన్ అవ్వవు, కానీ ఇందులో కొలైన్ అవుతాయి. చూడండి అమ్మా, ఓన్ నెంబర్స్ లో కొన్ని నెంబర్స్ దేనిలో ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని దేనిలో ఉంటాయి? హోల్ నెంబర్స్ ఉంటాయి. ఇందులోనే కూడా కొన్ని దేనిలో ఉంటాయి? ఇంటీజర్ లో ఉంటాయి. దీనిలోనే దేనిలో ఉంటాయి? రేషనల్ లో ఉంటాయి. అంటే కొలైడ్ అవుతాయి. దీనిలో నాన్ కొలైడ్ అవుతాయి. అర్థమైందా? నాన్ కొలైడ్ అవుతాయి. దీస్ ఆర్ నాన్ కొలైడ్ సెట్. కొలైడ్ సెట్ అంటే దీనిలో నెంబర్ దీనిలో నెంబర్ దీనిలోకి వస్తూ ఉంటాయి, ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి. బట్ ఇది నాన్ కొలైడ్ సెట్. అడుగుతాడు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాన్ కొలైడ్ సెట్ అంటాడు. ఏది నాన్ కొలైడ్ సెట్? ఇర్రేషనల్ నెంబర్ ఇస్ నాన్ కొలైడ్ సెట్. విచ్ ఆర్ కొలైడ్ సెట్? రేషనల్ నెంబర్స్ ఆర్ కొలైడ్ సెట్. అవునా? దీన్ని కొలాబరేషన్ సెట్ అని కూడా అంటాం. కొలాబరేషన్ సెట్, ఇది నాన్ కొలాబరేషన్ సెట్. అర్థమైందా? కొలాబరేషన్ సెట్ అంటే ఒకదానితో ఒకటి కొలాబరేట్ అవుతాయి. ఒక సెట్ తోటి ఇంకో సెట్ కొలాబరేట్ అవుతాయి. దీనిలో ఒక సెట్ తోటి ఇంకో సెట్ అసలు కొలాబరేట్ కావు.
దిస్ ఇస్ అ నాన్ కొలాబరేటర్ సెట్, దిస్ ఇస్ అ కొలాబరేటర్ సెట్. తెలుగు మీడియం వాళ్ళు రేషనల్ నంబర్స్ని అకర్ణీయ సంఖ్యలు అంటాము. అకర్ణీయ సంఖ్యలో ఉన్నటువంటి ప్రతి సంఖ్య సమితి కూడా మరో సంఖ్య సమితితో అనుబంధంలో ఉంటాయి. ఎలా ఉంటాయి? అనుబంధంలో ఉంటాయి. ఏ సంఖ్య సమితిలో అనుబంధ సమితులు ఉంటాయని ప్రశ్న ఇచ్చిండు. ఏ సంఖ్య సమితిలో ఉంటాయి? రేషనల్లో అకర్ణీయ సంఖ్యలో అనుబంధ సమితులు ఉంటాయి. ఏముంటాయి? అనుబంధ సంఖ్య సమితులు ఉంటాయి. ఏ సంఖ్య సమితిలో అనుబంధ సంఖ్య సమితులు ఉంటాయని ప్రశ్న వేసిండు. ఏ సంఖ్య సమితిలో అనుబంధ సంఖ్య సమితులు ఉంటాయి? అకర్ణీయాలలో. ఇక్కడ అకర్ణీయాలు. అనుబంధాలు అంటే ఏంటంటే ఒక సమితి నుంచి ఇంకో సమితికి అది ఈజీగా వెళ్ళాలి, వెళ్తే దాన్ని అనుబంధ సమితులు అంటాం. తెలుగులో అనుబంధం ఉంటాయి, ఇంగ్లీష్లో కొలాబరేషన్ అంటాం. ఏమంటాం? కొలాబరేషన్. నంబర్ కొలాబరేషన్, సెట్ కొలాబరేషన్ దేనిలో ఉంటుంది? రేషనల్ నంబర్లో ఉంటుంది, ఇర్రేషనల్లో ఉండదు. తెలుగు మీడియంలో మనము ఇర్రేషనల్ నంబర్స్ ని కరణీయ సంఖ్యలో ఉంటాం. ఖచ్చిత వర్గమూలము కాని సంఖ్యలు, ఖచ్చిత వర్గమూలం కాని సంఖ్య ప్రశ్నిస్తాడు. ఖచ్చిత వర్గమూలం కాని సంఖ్యలను ఏమంటారు? కరణీయ సంఖ్యలు అంటాము. ఖచ్చిత వర్గమూలం కాని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటాము. వీటిని ఎప్పుడు కూడా సూక్ష్మీకరించాలి, రమారమి చేయాలి. ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పలేము, ఖచ్చితమైన విలువ చెప్పలేము. ఉదాహరణ √2 వాల్యూ ఉంది. √2 వాల్యూ అంటే 1.41 సంథింగ్, అవునా? దీన్ని అప్రాక్సిమేట్ చేస్తేనే దాన్ని మనం చెప్పగలుగుతాం. పై వాల్యూ, పై కూడా ఏంటిది? ఇర్రేషనల్ నంబర్. పై కూడా ఏ నెంబరు? ఇర్రేషన్. సార్ పై అంటే 22/7 కదా అంటే 22/7 అనేది అప్రాక్సిమేట్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. పై అనేది రేషనల్ నెంబర్ కాదు. ఏ నెంబర్ అది? ఇర్రేషనల్ నెంబర్. ఏ నెంబరు? ఇర్రేషనల్. పై అనేది అకరణీయ సంఖ్య కాదు, కరణీయ సంఖ్య. పై అనేది ఏ సంఖ్య? కరణీయ సంఖ్య. పై విలువ 3.14 సంథింగ్. అర్థమైందా? 3.14 సంఖ్య. సో పైన ఏమంటాం మనము? ఏ సంఖ్య అంటాము? కరణీయ సంఖ్య అంటాం. కరణీయ సంఖ్యలు ఎప్పుడు కూడా అనుబంధంలో ఉండవు, ఎప్పుడు కూడా ఇవి ఒంటరిగా ఉంటాయి. ఎప్పుడు ఎలా ఉంటాయి? ఒంటరిగా ఉంటాయి. దీనిలో ఉమ్మడి నియమాన్ని పాటించవు. అర్థమైనా? దీనిలో ఉమ్మడి నియమాన్ని పాటిస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ మీతోటి మనకు క్వశ్చన్స్ పడతాయి. లాజిక్ అర్థమైందా? ఎవ్రీబడి కాపీ దిస్. రాశారు? నౌ ఇంటీజర్స్. పూర్ణ సంఖ్యలు. ఇంటీజర్స్ లో మళ్ళీ 3 సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి. నెగటివ్ నెంబర్స్, న్యూట్రల్ నెంబర్, పాజిటివ్ నెంబర్. అవునా? ఎవరెవరు ఉంటారు? నెగటివ్ నెంబర్స్, న్యూట్రల్ నెంబర్, పాజిటివ్ నెంబర్స్. రుణాత్మకాలు. నెక్స్ట్ తటస్థాలు, ధనాత్మకాలు. పూర్ణ సంఖ్యలో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. ఎవరు ఉంటారు? రుణాత్మకాలు, తటస్థాలు అండ్ ధనాత్మకాలు ఉంటాయి. దీనిలో -1 ఈజ్ అ బిగ్గెస్ట్. -1 ఈజ్ అ బిగ్గెస్ట్, గరిష్ట రుణాత్మక సంఖ్య. క్వశ్చన్ వచ్చాడు. -1 ఈజ్ అ బిగ్గెస్ట్ నెగటివ్ ఇంటిజర్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెగటివ్ ఇంటిజర్? -1. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెగటివ్ ఇంటిజర్? -1. స్మాలెస్ట్, ఫోన్ సైలెంట్ లో పెట్టడం. స్మాలెస్ట్ కాన్ బి డిటర్మైన్ అంటే ఇండెఫినైట్ అన్న ఇన్ఫినైట్ ఉంటుంది. చెప్పగలుగుతామా? చెప్పలేం. స్మాల్ చెప్పగలుగుతామా? అడుగుతాడు. వాట్ ఈస్ ద నెగటివ్ స్మాల్ ఇంటిజర్? ఎవరు? అందరు -1 అని పెడతారు. -1 ఏంటిది? బిగ్గెస్ట్. -1 ఏంటిది? బిగ్గెస్ట్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెగటివ్ ఇంటిజర్? ఇన్ఫినైట్. చెప్పగలుగుతామా? చెప్పలేం. ఎక్కడ ఎండ్ అవుతుంది తెలుసా? తెలియదు. బట్ ఎక్కడ స్టార్ట్ అయింది? -1. సో -1 ఏమంటాం? బిగ్గెస్ట్ నెగటివ్ ఇంటిజర్. బిగ్గెస్ట్ నెగటివ్ ఇంటిజర్. 1 is a smallest. 1 is a smallest positive integers. అవునా? సో 1 is a smallest positive integers. 1 is a smallest positive integers. అవునా? సో ఇక్కడ I వచ్చేసి స్మాలెస్ట్ ఇన్ఫినైట్ అవుతుంది, స్మాలెస్ట్ ఇన్ఫినైట్ అవుతుంది. అవునా? ఇక్కడ -1 ఇక్కడ ఏంటిది? బిగ్గెస్ట్ ఇంటిజర్. ఏ ఇంటిజర్? నెగటివ్ ఇంటిజర్. ఇక్కడ 1 అనేది స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అవుతుంది. తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ -1ని గరిష్ట పూర్ణ సంఖ్య అంటాం, గరిష్ట రుణపూర్ణ సంఖ్య అంటాం, గరిష్ట రుణపూర్ణ సంఖ్య అంటాం. 0ని తటస్థ సంఖ్య అంటాం, ఎందుకంటే 0కి ప్లస్ మైనస్ ఉండదు. 0 ఈజ్ అ న్యూట్రల్ నెంబర్, నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. నెక్స్ట్ 1 అనేది గరిష్ట, 1 అనేది కనిష్ట ధనపూర్ణ సంఖ్య. అవునా? గరిష్ట ధనపూర్ణ సంఖ్య చెప్పగలుగుతామా? చెప్పలేం. కాన్ బి డిటర్మైన్, ఇండెఫినైట్ వాల్యూ ఉంటుంది. ఓకేనా? ఇండెఫినైట్ వాల్యూ ఉంటుంది. సో ఇంటిజర్ మన ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకేనా? చలో కాపీ దిస్. చూడండి క్వశ్చన్ ఏంటమ్మా? క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
Which of the following statement is or true? 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 Take the question. -1 is the smallest negative integer. -1 అనేది కనిష్ట రుణాత్మక పూర్ణ సంఖ్య. 0 is a negative integer. 0 అనేది రుణాత్మక పూర్ణ సంఖ్య. The sum of two integer always positive integers. రెండు పూర్ణ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ రుణాత్మక పూర్ణ సంఖ్య. అవునా? సారీ, పాజిటివ్, ధనాత్మక. నెగిటివ్ రాయండి. The sum of two integer always negative integer. అవునా? నెగిటివ్ ఇంటీజర్. రెండు పూర్ణ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడు రుణాత్మక పూర్ణ సంఖ్య. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్ ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్. రెండు పూర్ణ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడు ధన పూర్ణాంకం అన్నాడు. ఫస్ట్ చూద్దాం, ఇది కరెక్టా? -1 is the smallest. -1 is the biggest. -1 is the biggest. బట్ ఇక్కడ వాడు ఏమన్నాడు? వాడు 1 స్మాలెస్ట్ అన్నాడు. ఏమన్నాడు? స్మాలెస్ట్. -1 is the biggest నెగిటివ్ ఇంటీజర్. -1 అనేది గరిష్ట పూర్ణ సంఖ్య, కనిష్ట కాదు. ఏంటిది? గరిష్ట రాయాలి. కాబట్టి ఫస్ట్ రాంగ్, ఏ రాంగ్. ఏ రాంగ్ అంటే ఓన్లీ ఏ రాంగ్, అండ్ ఆల్ ఏబిసి రాంగ్, అండ్ ఆల్ ట్రూ కూడా రాంగ్. అంటే మన ఆన్సర్ ఏది కరెక్ట్ అవుతుంది? తాళం ఏమవుతుంది? ఆల్స్ ఫాల్స్ అనా. సో మీకు ఏ ఒక్కటి చెక్ చేసినా ఆన్సర్ మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడమ్మా, ఏ రాంగ్ అయింది కాబట్టి ఆల్ ట్రూ అంటే ఏ ఉన్నన్ని రాంగ్, ఓన్లీ ఏ రాంగ్, ఓన్లీ ఏబిసిలో కూడా ఏ రాంగ్ అయింది కదా, ఇది కూడా రాంగ్. ఆల్ ట్రూ కూడా రాంగ్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏంటి మనకు? ఆల్ ఫాల్స్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనం చూద్దాం, చెక్ చేద్దాం. 0 is a నెగిటివ్ ఇంటీజర్ అట. 0 ఏ నెంబరు? న్యూట్రల్ నెంబర్. 0 ఏ నెంబరు? న్యూట్రల్ నెంబర్. దాన్ని ప్లస్ మైనస్ అనకూడదు. అర్థమైందా? మరి ఇది కూడా రాంగే కదా, ఇది రాంగ్, ఇది కూడా రాంగే. ద సమ్ ఆఫ్ టూ ఇంటీజర్ ఆల్వేస్ ఏంటట? నెగిటివ్ అన్నాడు. నెగిటివ్ అవుతుందా? ఒకసారి -3 -4 -7. ఓకే, నెగిటివ్ అయింది. ఇంకోసారి తీసుకుందాం, -3 + 5 లేదా -3 + 7 ఎంత? +4. +4 ఏమైంది? ప్లస్ అయిందా మైనస్ అయిందా? ప్లస్ అయింది. మనక్కడ ఏమన్నాడు? ద సమ్ ఆఫ్ టూ ఇంటీజర్ ఆల్వేస్ ఏం అవ్వాలట? నెగిటివ్ అవ్వాలట. నెంబర్ ఇక్కడ నెగిటివ్ అయిందా? ఇక్కడ నెగిటివ్ అయింది. కానీ ఇక్కడ నెగిటివ్ అయిందా పాజిటివ్ అయిందా? పాజిటివ్ అయింది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆన్సర్ ఇస్తుంది. ఆల్వేస్ అంటే ఎప్పుడు ఒకటే ఆన్సర్ రావాలి. ఆల్వేస్ అంటే ఎప్పుడు రావాలి? ఎప్పుడు ఒకటే ఆన్సర్ రావాలి. ఎప్పుడు ఒక ఆన్సర్ రావట్లేదు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది మనకు? రాంగ్ అవుతుంది. అవునా? కొన్నిసార్లు దీని మీనింగ్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ టూ ఇంటీజర్ ఏమవుతుంది? ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆన్సర్ చెప్పాలి. ఏం చెప్పాలి? ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్ కూడా అవ్వచ్చు. ఏమవచ్చు? న్యూట్రల్. చెప్పండి అమ్మా. -4 + 4 వాల్యూ ఎంత? 0. అంటే ద సమ్ ఆఫ్ టూ ఇంటీజర్ ఆల్వేస్ ఏం కావచ్చు? ఐదర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్ ఆర్ పాజిటివ్. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు కూడా నెగిటివ్ అన్నాడు. రాంగ్. రెండు పూర్ణ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడు ఏమవ్వచ్చు? 0 అవ్వచ్చు, రుణాత్మకం అవ్వచ్చు, లేదా ధనాత్మకం కూడా అవ్వచ్చు. కానీ ఎప్పుడు కూడా ఏమన్నాడు? రుణాత్మకం అన్నాడు. మనకు 3 ఆన్సర్లు వస్తున్నాయి. ఏం రావచ్చు? రుణాత్మకం రావచ్చు, లేదా 0 రావచ్చు, లేదా ధనాత్మకం రావచ్చు. 3 ఆన్సర్లు వస్తాయి. ఇక్కడ ఒకటే ఆన్సర్ అయిపోయింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్ ఆల్వేస్ ఏమన్నాడు? పాజిటివ్ అన్నాడు. ఇక్కడ మనకి ఏం రావచ్చు? మళ్ళీ 3 ఆన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవునా? సో ఇప్పుడు చూద్దాం. -3 × -4 + 12 -3 × 4 -12. ఎన్ని ఆన్సర్లు వచ్చినాయి? ఇక్కడ 2 ఆన్సర్లు వచ్చినాయి లేదా? మరి ఇక్కడ వాడు ఆల్వేస్ ఏమన్నాడు? పాజిటివ్ అన్నాడు. మరి పాజిటివ్ వస్తుందా? రావట్లేదు. ఎన్ని ఆన్సర్స్ వస్తున్నాయి? 2 ఆన్సర్స్ వస్తాయి. -3 × 0 ఏమొస్తుంది? 0. ఎన్ని ఆన్సర్స్ వస్తున్నాయి? ఇక్కడ 3 ఆన్సర్స్ వస్తున్నాయి. కాబట్టి కన్ఫామ్ ఈ ఆన్సర్ చెప్పగలుగుతామా? చెప్పలేము. అంటే ఆన్సర్ ఏంటిది? ఆల్ ఫాల్స్. ఆన్సర్ ఏంటిది? ఆల్ ఫాల్స్. చలో కాబట్టి తరగతి ఇంకో క్వశ్చన్ అండి అమ్మా. Which of the following is integer? క్రింది వాటిలో ఏది పూర్ణ సంఖ్య?
Take question. If a is a number and have 7 divisors, a అనే సంఖ్యకి 7 విభాజకాలు ఉంటాయి. If a is a natural number, then root a is. a అనేది సహజ సంఖ్య అయినా root a అనేది. If a is a perfect square root, then under root of minus a. ఒకవేళ a అనేది ఖచ్చిత వర్గములు అయినా under root of minus a. Right. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎక్కడైతే డివిజర్స్ ఉంటాయో అది ఖచ్చితంగా ఏ నెంబర్ అవుతుంది? ఇంటీజర్ అవుతుంది. ఇంటీజర్స్ మాత్రమే డివిజర్స్ ఉంటాయి, మిగతా వాటి డివిజర్స్ ఉండవు. డివిజర్స్ అంటే వాటిని భాగించాలి. అర్థమవుతుందా? మళ్ళీ గుర్తుపెట్టుకుని లైన్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ ఉంటాయో, ఏముంటాయి? ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్ని ఏమంటారు? ఇంటీజర్ అనాలి. ఏమనాలి? ఇంటీజర్. ఆ తర్వాతనే హోల్ నెంబర్, ఆ తర్వాతనే న్యాచురల్ నెంబర్. ఎందుకంటే ఇంటీజర్ నుంచి ఎవరు వచ్చారు? హోల్ నెంబర్ నుంచి ఎవరు వచ్చారు? న్యాచురల్ నెంబర్ వచ్చారు. ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని రేషనల్ నెంబర్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? రేషనల్ నెంబర్ అని కూడా అనొచ్చు. అర్థమైందా? రేషనల్ నెంబర్ తర్వాత ఇంటీజర్ అని చెప్పాలి. మరి ఇక్కడ రేషనల్ గురించి క్వశ్చన్ రేషనల్ అన్నాడా? అందులో ఏమన్నాడు? ఇంటీజర్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇంటీజర్ గురించి మాట్లాడుతున్నాం. ఏ నెంబర్ని అయితే కొన్ని నెంబర్స్ డివైడ్ చేస్తాయో ఆ నెంబర్ ఖచ్చితంగా ఏమవుతుంది? మనకు రేషనల్ నెంబర్ అవుతుంది, తర్వాత ఇంటీజర్స్ అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది, ఇంకోటి న్యాచురల్ నెంబర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏ ఈజ్ అ న్యాచురల్ నెంబర్, దెన్ రూట్ ఏ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 4 తీసుకున్నాం అనుకోండి, ఆన్సర్ ఏమొచ్చింది? 2. 2 ఏ నెంబరు? ఇంటీజర్. 2 నెంబరు ఇంటీజర్. ఇప్పుడు నేను రూట్ 3 తీసుకున్నా, ఇంటీజర్, అది ఏమవుద్ది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే 2 ఆన్సర్లు వస్తున్నాయి లేదా? ఒకసారి ఇంటీజర్ వస్తుంది, ఒకసారి ఇర్రేషనల్ వస్తుంది. అంటే పర్ఫెక్ట్ దీన్ని ఇంటీజర్ అనుకోవచ్చా? అనుకోలేం. ఏదైనా న్యాచురల్, ఏమన్నాడు? ఏదో ఒక న్యాచురల్ నెంబర్ అన్నాడు. ఏ ప్లేస్ లో 4 రాయి, ఆన్సర్ ఏమొచ్చింది? 2. 2 ఏమనుకోవచ్చు? ఇంటీజర్, తర్వాత న్యాచురల్ నెంబర్. రూట్ 3 ఇంటీజరా? రూట్ 3 ఏ నెంబరు? ఇర్రేషనల్ నెంబర్. అంటే ఇది ఎప్పుడు కూడా ఇంటీజర్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. నెక్స్ట్, ఏ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ దెన్ రూట్ ఏ. ఇది ఏ నెంబరు? ఇమాజినరీ నెంబర్. ఏ నెంబర్ ఇది? ఇమాజినరీ నెంబర్. ఇలా ఉంటే నెగిటివ్, రూట్లో స్క్వేర్ రూట్లో నెగిటివ్ దాన్ని ఏమంటారు? ఇమాజినరీ అంటాం. ఏమంటాము? ఇమాజినరీ. బట్ నా క్వశ్చన్ దేని గురించి అడిగినా నేను? ఆల్వేస్ ఇంటీజర్ అవ్వాలి. ఆల్వేస్ ఇంటీజర్ అవ్వాలంటే నాకు ఓన్లీ ఆప్షన్ ఎవరు ఇక్కడ? ఏ. అంటే ఆన్సర్ ఏది కరెక్ట్? ఓన్లీ ఏ కరెక్ట్. క్లియర్? హోల్ నెంబర్స్ అంటాం. ఇంటీజర్స్ ఇంతకు మర్చిపోయిన, ఇంటీజర్స్ దేంతో చూపెడతారు? ఐతో చూపెడతారు. ఇంటీజర్స్ ని దేంతో చూపించవచ్చు? ఐ అండ్ జెడ్ కూడా. జెడ్ అంటే జీల్ నంబర్స్. ఇంటీజర్స్ కి 2 నేమ్స్ ఉంటాయి, ఐతో చూపించవచ్చు, జెడ్ తో కూడా చూపించవచ్చు. ఐ అండ్ జెడ్. జెడ్ అంటే జీల్ అంటాం, జీల్ నంబర్స్. ఓకేనా? హోల్ నెంబర్స్ దేంతో చూపెడతారు? డబ్ల్యూ. హోల్ నెంబర్ దేంతో చూపెడతారు? డబ్ల్యూతో చూపెడతారు. దీనిలో మళ్ళీ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, న్యూట్రల్ నెంబర్, పాజిటివ్ నెంబర్. న్యూట్రల్ నెంబర్ అంటే ఎవరు? 0. అవునా? 0. పాజిటివ్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్, అంటే కౌంట్ చేయడానికి యూజ్ చేస్తాం. అవునా? సో న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 1, 2, 3. వాట్ ఈస్ ద లీస్ట్ న్యాచురల్ నెంబర్? 1. వాట్ ఈస్ ద హైయెస్ట్ న్యాచురల్ నెంబర్? కాంట్ బి డిటర్మైన్డ్. చెప్పలేం. కనిష్ట సహజ సంఖ్య ఎవరు? 1. కనిష్ట సహజ సంఖ్య ఎవరు? 1. గరిష్ట సహజ సంఖ్య చెప్పలేము. నెక్స్ట్, సున్నాను ఏమంటాము? తటస్థ పూర్ణాంకం అంటాం. సున్నాను ఏమంటాము? తటస్థ పూర్ణాంకం అంటాం. ఓకేనా? సో డబ్ల్యూలో ఎవరు ఉంటారు? 0, n. 0 ఇది ఎవరిది? 0 and n. నా హోల్ నెంబర్స్. మదర్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్. హోల్ నెంబర్స్ ఏమంటారు? మదర్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్. ఇంటీజర్స్ ఏమంటారు? మదర్ సెట్ ఆఫ్ హోల్ అండ్ న్యాచురల్. మరి రేషనల్ నెంబర్ ఏమంటారు? మదర్ సెట్ ఆఫ్ ఇంటీజర్, హోల్ నెంబర్, న్యాచురల్ నెంబర్. రియల్ నెంబర్స్ ఏమంటారు? మదర్ సెట్ ఆఫ్ ఏంటిది? న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, ఇంటీజర్, రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. అర్థమైందా? సో ఫైనలీ మనకు రాసుకోవచ్చు. రాయండమ్మా. ఈవెన్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ రిలేషన్స్ చూద్దాం. హెడ్డింగ్ ఈవెన్ నెంబర్స్. తర్వాత చూద్దాం హెడ్డింగ్ ఈవెన్ నెంబర్స్. సరి సంఖ్యలు. సరి సంఖ్యలు. 2 గుణకాలను 2చే భాగించబడే వాటిని సరి సంఖ్యలు అనేది 2 గుణకాలను లేదా 2చే భాగించే వాటిని సరి సంఖ్యలు అంటాం. అవునా? సో సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఈవెన్ న్యాచురల్. ఈవెన్ న్యాచురల్ అంటే ఏ ఫామ్ ఉంటుంది? 2n ఫామ్ ఉంటుంది.
సో 2 is a first even natural number. 2 is a first even natural number. 2 is a first even natural numbers అంటాం. ఈవెన్ ఇంటీజర్స్. ఈవెన్ ఇంటీజర్స్లో నెగిటివ్ ఈవెన్స్ ఉంటాయి. ఫస్ట్ నెగిటివ్ ఈవెన్ ఎవరు? -2, నెక్స్ట్ -4, నెక్స్ట్ -6. న్యూట్రల్ ఈవెన్ జీరోని ఏమంటారు? న్యూట్రల్ ఈవెన్ అంటాం. ఏమంటాము? న్యూట్రల్ ఈవెన్ అంటాం. దీన్ని ఓల్ ఈవెన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓల్ ఈవెన్. ఓల్ ఈవెన్ సెకండ్స్ ఉంటాయి చెప్పండి అమ్మా. ఓల్ ఈవెన్ సెకండ్స్ ఉంటాయి 0, 2, 4 అప్ టు 7. న్యాచురల్ ఈవెన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 2, 4, 6. కాబట్టి 0 ఏమంటాము? న్యూట్రల్ ఈవెన్ నెంబర్ అంటాం. అవునా? పాజిటివ్ ఈవెన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 2, 4, 6 అంటే న్యాచురల్ నెంబర్స్. ఏ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్. అంటే మళ్ళీ మనకి ఈవెన్ నెంబర్స్ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? ఇవన్నీ ఉన్నాయి. అవునా? తెలియని వాళ్ళు సరి సంఖ్యలు అంటే ఏంటంటే రెండు గుణకాలు లేదా రెండు చే భాగించే వాటిని సరి సంఖ్యలు అంటాం. సరి సంఖ్యలో మనకు సహజ సరి సంఖ్యలు ఉన్నాయి. అవునా? సహజ సరి సంఖ్యలు. దీన్ని ఎంతో చూపెడతారు? 2n. ఎంతో చూపెడతారు? 2n. నెక్స్ట్ ఈవెన్ ఇంటీజర్స్. ఈవెన్ ఇంటీజర్స్ అవునా? సరిపూర్ణ సంఖ్యలు. సరిపూర్ణ సంఖ్యలు. సరిపూర్ణ సంఖ్యలు అవునా? దీనిలో రుణ పూర్ణ సంఖ్యలు ఉన్నాయి. రుణ సరి సంఖ్యలు. రుణ సరి సంఖ్యలు అవునా? రుణ సరి సంఖ్యలు. నెక్స్ట్ తటస్థ సరి సంఖ్య. సున్నాని ఏమంటారు? తటస్థ సరి సంఖ్య అంటాం. అవునా? రైట్. రిమైనింగ్ వి డిస్కషన్ టుమారో.